అధిక వడ్డీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ కోవాడకు చెందిన దంపతులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. కాకినాడ రూరల్ మండలం కోవాడ గ్రామానికి చెందిన అడబాల సాయి దుర్గా మణికంఠ, దివ్యశ్రీ సంధ్య దంపతులు సోమవారం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ను కలిసి ఫిర్యాదు చేశారు. తాము వ్యాపారం చేస్తున్న సమయంలో తీసుకున్న అప్పు పూర్తిగా చెల్లించినప్పటికీ అదే గ్రామానికి చెందిన ఓ మహిళ అధిక వడ్డీ పేరుతో అసలు మొత్తానికి అనేక రెట్లు వసూలు చేసి ఇంటికి వచ్చి అవమానిస్తూ మానసికంగా వేధింపులకు గురి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపులతో ప్రాణభయం నెలకొందని, తమకు రక్షణ కల్పించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. తమ ఫిర్యాదుపై ఎస్పీ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని బాధిత దంపతులు తెలిపారు. నమస్తే అండి, నా పేరు సాయి దుర్గా మణికంఠ అడబాల, నా వైఫ్ దివ్యశ్రీ సంధ్య అండి. మేము కొవ్వాడలో నివసిస్తుంటామండి, వ్యాపారం చేస్తుంటామండి. వ్యాపారం నిమిత్తం చింతకుంట నాగదుర్గాదేవి అన్న ఆవిడ మాకు అప్రోచ్ అయ్యి మాకు సహాయం చేయమని ఆవిడ కోరటం అనేది జరిగిందండి. వ్యాపారం జరిగినంతసేపు ఆవిడ ఇచ్చిన దానికన్నా మేము ఎక్కువే ఇచ్చున్నామండి. కానీ వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల ఒక నెల రోజుల నుంచి ఇవ్వకపోవడంతో తన డబ్బులు తనకి ఇచ్చేయాలని లోకల్గా పొలిటికల్ సపోర్ట్ యూజ్ చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇంటికి ఎవరెవరన్నా పంపించి ఫోటోలు తీయటం, మిమ్మల్ని ఇక్కడ ఉండకుండా చేస్తామని అంటాం, మేము ఎంత చూస్తానని లైఫ్ థ్రెటనింగ్ చేస్తున్నారండి. దానివల్ల మాకు చాలా భయం వేసి ఇలా ఇంట్లోంచి బయటికి రావడం అనేది జరిగిందండి. ఇలా మేము కట్టుకున్న బట్టలతో రోడ్ల మీదకి వచ్చామండి. ఇప్పుడు మేము బతకాలని ఉందండి, అందువల్ల ఎస్పీ గారిని అప్రోచ్ అవ్వడం అనేది జరిగిందండి. సార్ కూడా మీకు కంప్లీట్గా ప్రొటెక్షన్ అనేది కల్పిస్తామని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగిందండి. నమస్తే అండి, నా పేరు దివ్యశ్రీ సంధ్య భాష. నా భర్త అడబాల సాయి దుర్గా మణికంఠ. మేము కాకినాడ కొవ్వాడ గ్రామంలో నివసిస్తున్నామండి. మేము వ్యాపార నిమిత్తం చింతకుంట నాగదుర్గాదేవి అలియాస్ కావ్య అన్న ఆవిడ బెంగళూరు నుంచి మమ్మల్ని అప్రోచ్ అయ్యి, నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను, మాకు హెల్ప్ చేసి పెట్టు, తమ్ముడులాగా నేను నిన్ను తమ్ముడులా భావిస్తున్నాను, ఒక అక్కగా నాకు హెల్ప్ చేసి పెట్టు అని అడిగి మా ఇంటికి వచ్చి అన్ని చూసుకుని ఆవిడ పెట్టుబడి పెట్టడం జరిగిందండి. ఆవిడ మాకు వ్యాపారం నడిచినంతసేపు ఆవిడకి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే మేము ఇచ్చేసామండి. నడవలేని పక్షంలో ఒక నెల రోజులు మేము ఇవ్వడం ఆపేసరికి ఆవిడ ఇంటికి వచ్చి లోకల్గా ఉన్న పాలిటిక్స్ అన్ని యూజ్ చేసి వాళ్ళ బ్రదర్ ఎవరో సర్పంచ్ అంట, ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళ అనుచరులనది ఇంటికి తీసుకొచ్చి గొడవ చేయడం అయ్యి జరిగినాయండి. దానివల్ల వాళ్ళని మేము ఫేస్ చేయలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసామండి. మేము నెల రోజులైంది, ఇంట్లో నుంచి నెల పైన అయ్యింది సార్. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి కట్టుబట్టలతో రోడ్ల మీద తిరుగుతున్నాము. మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసిందండి ఆవిడ, అన్ని రకాలుగాని మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేసింది సార్ ఆవిడ. మేము మీ ప్రాణాలు కూడా తీస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. అందుకనేసి మేము పోలీసుల రక్షణ కోరుకుంటే ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. ఆయన మాకు రక్షణ కల్పిస్తానని చెప్పారు సార్.